మా సన్యాగంపల్లి గ్రామం అది. మా మా ఇంటి ఆయన దుబాయ్ గౌడు, మేము వైసీపీ నాయకులే. డిప్యూటీ శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమాంశ యోగానంద డబ్బు తీసుకొని కోట్ల కొద్ది అమ్ముడు పోయేసి చక్రపాణి రెడ్డి రాఘవ అనే వ్యక్తి ముగ్గురు మంది చేరి మా భూమిని నైట్ కబ్జా చేస్తారు స్వామి. మొత్తం ఏమీ లేదు, మాకు దావులు లేదు, గేట్లు లేదు, ఏమీ లేదు. 3 నెలలు ఇంకా మేము ఏం వచ్చేదాన్ని కూడా కాలేస్తాము. మన ఇంకా ఏం పెద్దరెడ్డి దగ్గర పోయిన మా ఇంటిని కాలు పట్టినాడు. మాకేమన్నా న్యాయం చేయమా, మేము వైసీపీ కదా అంటే ఏమి న్యాయం చేయలేదు స్వామి. పరకపోతే మాకు తెలియదు అన్నాడు. మాకు ఎస్పీ కదా పోయినా న్యాయం చేస్తాం, ఎవరు న్యాయం చేయలేదు స్వామి. మాకు మేము చాలా లేని పరిస్థితులు ఉన్నాము. తోటలో కొంచెం భయం అవుతుంది స్వామి. రాఘవ మమ్మల్ని కొట్టేకొస్తాడు. శ్రీనివాసులు పుదగల్పల్లి శ్రీనివాసులు బెదిరిస్తారు స్వామి. కాలు పెరికే బుడ్డ అంటాడు రాఘవేంద్ర. కాయ పెరికే బుడ్డ సార్ చూస్తాము తోపులు అంటారు స్వామి. చాలా ఘోరమైన పరిస్థితి. ఎవరు మాకు న్యాయం చేయలేదు స్వామి. మేము వైసీపీ వాళ్ళే, మాకు వద్దని బయట వచ్చేసినాం స్వామి. ఇప్పుడు మాకు న్యాయం చేయలేదని ఏం చేస్తారు స్వామి మీరు? మొత్తం 11 ఎకరాల 30 సెంట్ల నా భూమి నా పేట్లో ఉంది స్వామి. పాస్బుక్లు పట్టా ఈ మేడం పాస్బుక్లు పట్టా నా పేట్లో ఉంది స్వామి. 30 సెంట్ స్వామి. చూడండి స్వామి, నా పేట్లో ఉండేది మొత్తం మరి కొట్టిపించేసి ఎంఆర్ఓ వదిలిపోతే మాకు తెలియదు. మా నాయకులు ఏం చేయదు, నాయకులు దగ్గర మేము పడేట్లేదు అనేసి ఒక ఎంఆర్ఓ కూడా వెళ్ళిపోయినాడు స్వామి. పాపం మన ఇంకా కాదు మీ దగ్గర అనేసి ఎంఆర్ఓ దగ్గర పోతే ఏం సార్ ఇట్లా కొట్టిపించేసినంటే మాకు తెలియదు. మా నాయకులు సర్లేదు, మేము ఏం చేసేది మా వల్ల కాదని చెప్పేసినాడు స్వామి. డిఎస్పీ సార్, ఎస్ఐ సార్, సిఐ సార్ కూడా వచ్చినాడు స్వామి. స్పాట్లకి న్యాయం చేస్తామన్నాడు స్వామి. మా భూమి లాగా వాళ్ళకి ఇచ్చేసి వేరే భూమి ఇస్తామంటారు స్వామి. మేము ఎట్లా స్వామి? మా ముత్తాతల స్వామి భూమి వదిలేసేది, మా ముత్తాతల భూమి వదిలేసి వేరే భూమి ఇస్తారంటే ఏడో మాకు ఎందుకు స్వామి వాళ్ళ భూమి? వచ్చి 101 మా భార్య పేరులో ఉండేది 101/9 4 ఎకరాల 31 మొత్తం 11 ఎకరాల చిల్లర కబ్జా చేసినారు. మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు. నేను వైసీపీ నాయకుడిని. వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను. అయినా నాకు ద్రోహం చేసి ఈ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఈ భరత్ కానీ, ఈ జెడ్పీటీసీ శ్రీనివాసులు కానీ, చక్రపాణి రెడ్డి కానీ, మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రి కబ్జా చేసి పరమహంస యోగానంద స్కూల్ ఓనర్ గోపాల్ అగ్రవాల్కి అమ్మేసినారు. మేమొస్తే మీరేం వాళ్ళేం మాకేం ఊరికే కబ్జా చేసి ఇలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమహంస యోగానంద ప్రిన్సిపాల్ ఆజాద్ బాషా బెదిరిస్తాడు. మాకు గొడ్డు గోద రానియట్లేదు, కనీసం మందులు కొట్టేదానికి రానియట్లేదు. మా ముత్తాతల కాలం 100 ఏండ్ల అనుభవము. ఈ 101/9 87లో మేము కొనింది అన్నయ్య రెడ్డి నాగమ్మ దగ్గర. అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు. నైట్ కళలు చేసి కబ్జా చేసినారు. మొత్తం రోడ్డు వేసేసింది జన్నపల్లి. అయ్యా శ్రీనివాసులు, డిప్యూటీ శ్రీనివాసులు, ఉదయగంపల్లి, శాంతిపురం మండలము, చక్రపాణి రెడ్డి, రాఘవేంద్ర సన్యాగంపల్లి, పరమహంస యోగానంద అగ్రవాల్, ఆజాద్ ప్రిన్సిపాల్, వీళ్ళంతా చేరి మా డబ్బుకు అమ్ముడుపోయినారు. అయ్యా వీళ్ళంతా అగ్రవాల్ దగ్గర డబ్బుకు అమ్ముడుపోయినారు. మొత్తము నా భూమి మొత్తం కళలు ఎత్తేసినారు. అయ్యా నైట్ కూర్చొని అంటారు. అయ్యా